నమస్తే. వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శించిన మంత్రుల బృందం. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైన డిప్యూటీ సీఎం భట్టి. బీఆర్ఎస్ ను పెడుతున్న అనేక మంది ముఖ్య నేతలు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గులాబీ లీడర్లు. ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త. 317 జీవోను స్టడీ చేయడానికి సబ్ కమిటీ ఏర్పాటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. లాస్యానందిత మృతితో వీఐపీల డ్రైవర్స్ కు ఫిట్నెస్ టెస్టులు చేస్తామన్న పొన్నం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం వేర్లపాలెం గ్రామంలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్లో జరుగుతున్న యూనిట్ల నిర్మాణాలను, ఇతర పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ దేశాలని గ్రీన్ ప్రాజెక్టులపై దృష్టి పెడుతుంటే తెలంగాణలో గత ప్రభుత్వం థర్మల్ నిర్మాణం ఎందుకు చేపట్టిందో అర్థం కావడం లేదన్నారు. నిర్మాణంలో జాప్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడిందన్నారు. అయినప్పటికీ నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. అధికారులు శరవేగంగా పనులను పూర్తి చేయాలని సూచించారు. భూములు కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు. స్వార్థ ప్రయోజనాలకు పాల్పడితే ఉపేక్షించమన్నారు. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ఇవ్వాలని అధికారులను కోరారు. రైల్వే, రోడ్డు పనులపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ఈ ప్రాజెక్టు పనులపై హైదరాబాద్లో సమీక్ష జరిపినప్పటికీ క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని తెలుసుకునేందుకు సందర్శించినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అలసత్వంపై అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దాసరి హరిచందన, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆర్డీఓ చెన్నయ్య, జెన్కో సిఈ సమ్మయ్య, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, నాయకులు పొదిలి శ్రీనివాస్, నోకల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 317 జీవోను స్టడీ చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను చైర్మన్ గా నియమించింది. సభ్యులుగా మంత్రులు దుద్దుల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లను నియమిస్తూ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 317 జీవోతో ఉన్న చిక్కులకు పరిష్కార మార్గాలను చూపుతామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. దాని ప్రకారమే కమిటీ ఏర్పాటు చేసింది. కాగా జీవో నెంబర్ 317తో తమ బతుకులు ఆగమవుతున్నాయని, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. బాధిత ఉద్యోగులంతా ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల దగ్గరున్న డ్రైవర్స్ కు ఫిట్నెస్ టెస్టులు చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని శనివారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు వంటి వీఐపీల వద్ద ఉండే డ్రైవర్లకు ఫిట్నెస్ టెస్టులు చేస్తామని తెలిపారు. అనంతరం బస్ కండక్టర్లకు కీలక సూచనలు చేశారు. బస్ కండక్టర్లు అనవసరంగా టికెట్లు కొట్టి పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2023 అక్టోబర్లో జీహెచ్ఎంసీలో 453, నాన్ జీహెచ్ఎంసీలో 3030 కొత్త ఆటోలు కొంటే 2024 జనవరిలో జీహెచ్ఎంసీలో 233, నాన్ జీహెచ్ఎంసీలో 1836 ఆటోలు కొన్నారని చెప్పారు. ఆటోలకు నష్టం ఉంటే కొత్తవి ఎందుకు కొంటారని అన్నారు. మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది భక్తులు సమ్మక్క సారళమ్మను దర్శించుకున్నారని మంత్రి సీతక్క తెలిపారు. మేడారంలో వస్తువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు. 20 శాఖల అధికారులు జాతర పనుల్లో కష్టపడి పనిచేశారన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తన వంతు కృషి చేసిందన్నారు. జాతర కోసం ఆర్టీసీ దాదాపు 6,000 బస్సులను కేటాయించారని, 12,000 ట్రిప్పులను ఆర్టీసీ నడిపిందన్నారు. మహాజాతరకు వచ్చిన భక్తులు 5,090 మంది తప్పిపోయారన్నారు. వారిలో 5,062 మందిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 32 మంది చిన్నారులు అధికారుల వద్ద జాగ్రత్తగా ఉన్నారన్నారు. వారిని కూడా కుటుంబీకులకు క్షేమంగా అప్పగిస్తామని సీతక్క తెలిపారు. తెలంగాణ సంపద దోచుకున్న బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కు అలవాటయ్యాయని ఆరోపించారు. బీజేపీ చెప్పిందే చేస్తుందని, ఏ విషయాన్నైనా బహిరంగ చెబుతుందని అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ధరణిపై సీబీఐతో విచారణ చేయిస్తామని రేవంత్ చెప్పారని, ఇప్పుడు ఎందుకు కాలయాపన చేస్తున్నారని నిలదీశారు. బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పటికీ పొత్తుండదని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. గెలిచే గుర్రాలను 17 ఎంపీ స్థానాల్లో నిలబెట్టబోతున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మాతో కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ పేదలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళ గురించి, ఇల్లు కాకపోతే ప్లాట్లు ఇస్తాం, ప్లాట్ కాకపోతే నగదు ఇస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఇవాళ ఆ ఊసే లేదు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కేదానికి మాయమాటలు చెప్తున్నారు, మభ్య పెడుతున్నారు తప్పితే కనీసం గత ప్రభుత్వంలో ఏదైతే కొన్ని ఇల్లు కట్టి ఖాళీగా పడి ఉన్నాయో వాటిని కూడా లబ్ధిదారులకు అప్పగించలేకపోయారు. అందుకనే మేము నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో దేశం కోసము, దేశంలో అభివృద్ధి లేదా అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రకంగా డబ్బులు ఖర్చు పెట్టి ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు ఒక స్వర్ణ యుగాన్ని సాధించామో, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద సంఖ్యలో మరి ఆనాడు ప్రజలు గెలిపించకపోయినప్పుడు కూడా దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 9,26,000 కోట్ల నిధులు కేటాయించి తెలంగాణ కూడా మోదీ ప్రభుత్వం అండగా నిలబడ్డది. తెలుగు రాష్ట్రాలకు, ఈ 2 రాష్ట్రాలు కలిపి 4 వందే భారత్ రైళ్లను మరి ప్రారంభించిన ఉదంతం. దాదాపు 6,338 కోట్లతో మరి తెలంగాణ రైతాంగానికి తక్కువ ధరకే, సరసమైన ధరకు, అడిగిన వెంటనే అందుబాటులోకి ఎరువులు తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం దక్షిణాది రైతులకు ఇవాళ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రారంభించి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరిచే ఉదంతం. 1,153 కోట్ల ఖర్చుతో MMTS phase 2 పనులకు తన నిబద్ధతకు మించి నిధులు అందించి హైదరాబాద్ పౌరుల యొక్క సుదీర్ఘ కళను సాకారం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా నిధులు కేటాయించకపోయినా MMTS 2కు పూర్తి చేయడానికి మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చిన ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వర్ష షాకులు తగులుతున్నాయి. హైదరాబాద్ లో కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ కూటికి చేరిపోగా తాజాగా మరొక కీలక నేత రాజీనామా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన ప్రాథమిక సభ్యత్వానికి రాష్ట్ర బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్ష పదవికి శోభన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు పంపించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీలత్తో మరో 6 బీఆర్ఎస్ కార్పొరేటర్లు రేపు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా ఇటీవలే శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వారు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెలెక్టెడ్ అభ్యర్థులు గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హలో నిరుద్యోగి చలో గాంధీ భవన్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,540 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయి 6 నెలలు గడుస్తున్నా పోస్టింగ్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని డిపార్ట్మెంట్లకు పోస్టింగ్లు ఇచ్చి తమకు ఇవ్వడం లేదన్నారు. గతంలో పేపర్ లీకేజ్ కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని, తర్వాత కోర్టు కేసుల పేరిట కొన్ని రోజులు కాలయాపన జరిగిందన్నారు. పరీక్ష రాసి రిజల్ట్ వచ్చి 6 నెలలు గడుస్తున్నా టీఎస్పీఎస్సీ అధికారులు వెరిఫికేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ వారు పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని భవానీ రెడ్డి వారికి హామీ ఇవ్వడంతో అభ్యర్థులు కాస్త ఆందోళన విరమించారు. వాళ్ళందరూ కూడా జాబ్ వచ్చిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అందరికీ నియర్లీ 5 months అవుతుంది. బోర్డు జనవరి 26 ఫామ్ అయింది. బోర్డు ఫామ్ అయింది నియర్లీ 1 month అవుతుంది. వేరే జిఆర్ఎస్ ఇస్తున్నారు, టీలు ఇస్తున్నారు. మాది మాత్రం ఏం ప్రాసెస్ ముందు కదలట్లేదు. అదే గురుకుల వాళ్ళకి మాత్రం కేసు హారిజాంటల్ కేసు క్లియర్ అయినాక 1 week వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేసి February 14 రోజు గురుకుల వాళ్ళకి సింగరేణి వాళ్ళకి మాకు మాత్రం ఇవ్వట్లేదు. అదే ఎందుకు మా టెక్నికల్ వాళ్ళని ఎందుకంటే చిన్న చూపు చూస్తున్నారు, ఎందుకు పక్కన పెడుతున్నారు? డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము ఎందుకు ఇంత హక్కుతో అడుగుతున్నామంటే ఎలక్షన్ టైంలో గత ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు కాబట్టి మేము అన్నింటిలో నష్టపోయినాం సార్. నోటిఫికేషన్ ఇవ్వాలని మేమే కొట్లాడినాం, లీకేజ్ అవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టాలని మేమే కొట్లాడినాం, రిజల్ట్లు ఇవ్వాలని మేమే కొట్లాడినాం. ఇంకా కోర్టు కేసులు ఉంటే కోర్టు చుట్టూ కుక్కలు తిరిగాం సార్. మేము ఇంత చేస్తుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అనేది మా క్వశ్చన్. సరే అంతా అయిపోయింది, ఇండెంట్స్ కూడా వచ్చేసినాయి. తొందరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చేసి ఎలక్షన్ కోడ్ ముందే మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం.
ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ల వల్ల 2 నెలలు మేము ఇంట్లోనే కూర్చున్నాం సార్. సరే టీఎస్పీఎస్సీ జనవరిలో ఫామ్ అయింది, ఇమీడియట్గా మాకు సంబంధించిన ప్రాసెస్ చేస్తారని మేము ఆశతో ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా మాకు మొండి చేయ చూపిస్తున్నారు ఈ ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీ కానీ. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీని మీద చొరవ తీసుకొని మా పైన దృష్టి పెట్టి తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మాకు విశ్వసనీయత ఉంది కాబట్టి మేము వ్యతిరేకంగా నినాదాలు చేస్తలేం, మేము చేస్తలేం, కావాలంటే మీరు చూడొచ్చు. కాబట్టి మేము వైలెంట్ వాళ్ళది వెరిఫికేషన్ అయిపోయింది కానీ డేట్ అయిపోయింది. సో హాస్పిటల్ రిజర్వేషన్ కూడా మేమే తిరిగినాం, బాగానే తిరిగినాం. ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్కి అసలు ఎక్కడ న్యూస్ కూడా రావట్లేదు, ఎక్కువ పాజిటివ్ న్యూస్ కూడా రావట్లేదు. జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారో చెప్పి ఒక లిస్ట్ ఇవ్వండి, మాకు ఒక డేట్ ఇవ్వండి. సమ్మక్క సారక్క సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధం ఆడారని అన్నారు. 60 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ పచ్చి అబద్ధం చెప్పారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు ఇబ్బందులు ఎందుకు మొదలయ్యాయని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతకాంతనాన్ని అసమర్థతను సమర్థించుకోవడానికి చిన్న ఉద్యోగులపై పత్వాలు జారీ చేస్తున్నారని అన్నారు. మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖ మంత్రి అని, కరెంటు పోయినందుకు ఆయనను కూడా రేవంత్ సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లపై బీఆర్ఎస్ నేత దాసు శ్రవణ్ మండిపడ్డారు. 27న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 2 గ్యారంటీలు ప్రారంభిస్తారని చెప్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చిందని, అందులో 13 హామీలున్నాయని తెలిపారు. నేను సూటిగా అడగదలుచుకున్న రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే వాళ్ళ మంత్రివర్గ సభ్యులు నేను అడిగేది ఏంటి అంటే, మీరు కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఉంది. అలా కొండంత రాగం తీసి పాట పాడినట్టుంది. ఆగమేఘాల మీద మీరు ప్రజాపాలన పేరు మీద మీరు అప్లికేషన్లు తీసుకున్నారు. ఉన్నటువంటి ఒక పథకాలకు అమలు చేయడానికి కూడా మీరు అప్లికేషన్స్ తీసుకున్నారు. ప్రజలు నమ్మిండ్రు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లేసిండ్రు. తర్వాత మీరు అప్లికేషన్లు పెట్టుకోమంటే ప్రజాపాలన కింద లైన్లలో నిలబడి, రోజుల తరబడి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ల కోసము ఎన్ని అప్లికేషన్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతమంది అప్లై చేసిండ్రంటే దానిపైన డేటా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్తా ఉన్నాను, వైట్ రేషన్ కార్డ్స్ 90 lakhs ఉన్నాయి. మీరే నెత్తి మీద నోరు పెట్టుకొని మొన్న జరిగిన ఎన్నికల సందర్భంలో అనేక మంది పేదలకు ఇంకా కూడా వైట్ రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. లేదు, ఇంకా కూడా వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినారు. ఇంతవరకు ఆ వైట్ రేషన్ కార్డ్స్ నమోదుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించట్లేరు. అంటే ఇంకా కూడా 90 లక్షలు కాక ఇంకా పైన కూడా వైట్ రేషన్ కార్డ్స్ను నమోదు చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక వైట్ రేషన్ కార్డ్ ఎన్రోల్మెంట్ కనుక మొదలుపెట్టినట్టయితే. నేను అడుగుతా ఉన్నాను, 90 లక్షల మంది వైట్ రేషన్ కార్డులు ఉండగా 1,24,00,000 గ్యాస్ కనెక్షన్స్. ఐ అస్యూమ్ దట్ ఆ మిగతా 34 లక్షల మంది ధనవంతులు, మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ లేదా అప్పర్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గ్యాస్ సబ్సిడీ అవసరం లేదనుకున్నాం. బట్ వైట్ రేషన్ కార్డ్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద పావర్టీ. ఆ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు 90 లక్షల మంది ఉండగా మీరు ఏ రకంగా 40 లక్షలకే కుదించినారు? ఏం ప్రాతిపదిక మీద కుదించినారు? ఈ ప్రాతిపదిక మీకు ప్రజాపాలన అప్లికేషన్ల ద్వారానా, లేదు మీ ఇష్టారాజ్యంతో మీరు ఈ పనికిరాని నిర్ణయం తీసుకున్నారా అని చెప్పని ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. లేదు, ఈ 40 లక్షలతోటే ఇది ఇచ్చినాం కదా ఇక తర్వాత చూసుకుందామని చెప్పని రాత్ గయా బాత్ గయా అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారా అని చెప్పని వాళ్ళ మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీకేఆర్, అనితారెడ్డిలను సీఎం కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న టీకేఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వినిపించాయి. కాగా తాజాగా సీఎంను కలవడంతో వార్తలకు చెక్ పెట్టాల్సి వచ్చింది. తీగలతో పాటు స్థానిక నేతలు కూడా కాంగ్రెస్లో చేరనున్నారు. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడిపింది. అయితే గురువారం జాతర నుంచి తిరిగి వస్తున్న ఓ బస్సులో 5 ప్రయాణికులు మద్యం సేవించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. బస్సులో కింద కూర్చున్న ప్రయాణికుల్లో 5 వ్యక్తులు మద్యంతో పార్టీ చేసుకున్నారు. మిగతా ప్రయాణికులు చూస్తుండగానే మద్యం తాగుతూ మత్తులో ఊగిపోయారు. ఈ తతంగానంతా ఓ ప్రయాణికుడు వీడియో తీసి ట్వీట్ చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన 32 మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు గత ప్రభుత్వం కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ధర్నా నిర్వహించారు. సిద్దిపేట ఇల్లంతకుంట ప్రధాన రహదారిపై డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు రాస్తారోకో చేపట్టారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిందని, ఎన్నికలు రావడంతో పంపిణీ ప్రక్రియ ఆగిపోయిందని, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని తమకు ఇవ్వడం లేదన్నారు. గత పాలకులు, ప్రస్తుత పాలకులు ఎవరూ కూడా పేదవారికి అండగా ఉండడం లేదని వాపోయారు. ధనిక వర్గానికి అన్ని పథకాలు అందజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులు స్పందించి తమకు కేటాయించిన ఇళ్లను తమకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన తహసీల్దార్ త్వరలోనే ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడి ఇళ్లను అప్పచెప్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
దృష్టిలో వస్తుండే ఇక్కడ దాకా వచ్చి వీళ్ళని వస్తుండే సారు మాకు గొడవ అవసరం లేదు, మేము గొడవ గురించి రాలే. మేము వీడికి మా ఊరుకు మా గ్రామానికి అధికారి ఎవరు? ఎంఆర్ఓ ఉన్నాడు, ఎండిఓ సాబ్ ఉన్నాడు, కార్యదర్శి ఉన్నాడు. ముగ్గురికి మూడు దరఖాస్తులు ఇద్దామని చెప్పి మేము ఇల్లంతా ఉంటా ఈ నెల రోజులు ఉంది మేము కాలు బట్టగట్టకుండా తిరుగుతున్నాం. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంఆర్ఓ అందరికీ మా యొక్క మనవి, మాకు డబల్ బెడ్రూము ఇంకా ఇన్నేళ్ళ మరి ఇంకా ఇస్తలేరు అయ్యా. మా సంగతి మాకు కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మేము ఎన్నాళ్ళని మేము కూలి చేసుకొని బతికే వాళ్ళం అయ్యా. మరి మాకు ఆ కూలీ పని కూడా చేత కావడం లేదు. మేము ఇంకెన్నాళ్ళని కిరాయి ఒక్కొక్క ఇల్లు 3000 4000 ఉన్నది రెంట్కు పోతే మేము ఇంకా ఎన్నాళ్ళని మేము పిల్లలు 2 పిల్లలు అయ్యా. నాకు అందరికి కూడా పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అయ్యా? మరి మాకు ఇంకా ఎన్నేళ్ళని ఇంకా ఈ కిరాయికి ఉండడం మాకు మా వల్ల అవుతలేదయ్యా. మరి మా గత ఏంది, మా కథ ఏంది? మాకు మాత్రం కంపల్సరీ 8 రోజుల్లో మాకు ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలి, మమ్మల్ని అందుకు దోలియాలి అయ్యా. మరి ఎంత పెద్ద సాయం చేస్తాడు. ఒక్క గరీబ్ వాళ్ళకు వీళ్ళకి సాయం చేసినాము, వీళ్ళు మంచిగా చేసిన పాపం వాళ్ళకన్నా లెక్కనే లేదు. మా ఇల్లంతకుంట మండలంలో, మా ఊర్లోనే, ఇంకా మండలంలో పక్క పంట మాకు అవసరం లేదు. ఇల్లంతకుంట ఊళ్ళోనే గిట్ల చేస్తుర్రు, ఒక్కళ్ళని పట్టించుకుంటలేరు. వాళ్ళ బతుకు వాళ్ళే చూసుకుంటారు, కానీ మా బతుకులు అయితే ఎవ్వరు సిద్ధ పట్టించుకుంటలేరు. ఇంతగానో కానీ ఏం లా ఇప్పుడు మేము గోస పడబట్టి, మేము కష్టపడబట్టి ఒక్కరికన్నా సాయం చేసి కాదు. మా కోసం మీరున్నారు, మీకోసం మేము ఉన్నాం, మీకోసం మిమ్మల్ని అందరినీ మేము గెలిపించినాం. మాది ఏది, మాది ఎక్కడ కనబడతలేదు, లేనోళ్ళ బతుకులు. ప్రభుత్వ జూనియర్ కళాశాల గురుకుల సంక్షేమ పాఠశాలను జోగిపేట జడ్జి సందర్శించారు. ఈ సందర్భంగా కట్నం ఇవ్వడం తీసుకోవడం మన సమాజంలో ఒక సాంఘిక దురాచారంగా మారిపోయిందన్నారు. అనుకున్న కట్నం, అదనపు కట్నం ఇవ్వకపోవడం వల్ల స్త్రీలు ఎన్నో తీవ్రమైన వేధింపులు గురవుతున్నారని చెప్పారు. ఈ చట్టం వాస్తవంలో ఉపయోగకరంగా లేకపోవడంతో భారతీయ శిక్షా స్మృతిలో 498 నిబంధనలు పొందుపరిచారన్నారు. వరకట్నం వేధింపులతో అనేక మంది మహిళలు ప్రాణాలు తీసుకుంటున్నారని అన్నారు. గట్టిగా చెప్పాలి, నో, ఫస్ట్ సే నో, దెన్ గో, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ టెల్ టు సమ్వన్, ఎవరికి, మీ పేరెంట్స్కి కానీ, హూ యూ ట్రస్ట్. జనరల్గా ఇట్లాంటి అఫెన్సెస్ మనకి చాలా దగ్గర ఉన్న వాళ్ళే చేస్తారు, who are really very close to us. It may be our family members also, it may be our teachers also sometimes. I'm not ఎవరి మీద నేను చెప్పట్లేదు, బట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ ది ప్రజెంట్ సొసైటీ. ఇప్పుడున్న సొసైటీలో ఇవి జరుగుతున్నాయి. నా దగ్గరే నేను చాలా కేసెస్ చూశాను. మనకి పోలీసులు ఎందుకున్నారు? టు ప్రొటెక్ట్ us. ఈ లాస్ ఎందుకున్నాయి? మన రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కదా. అట్లాంటప్పుడు ఎవరో ఏమో అనుకుంటారు అని భయపడి, ఒకవేళ మనము ఏమనుకుంటారో ఏమో అని భయపడి చెప్పకుండా ఉంటే అది ఎవరికి నష్టం? ఈ లాస్ పెట్టి ఏం లాభం? మనకే నష్టం. అది చిన్నగా ఉన్నప్పుడే మనం చెప్పేస్తే అది ఇంకా ఎక్కువగా కాదు కదా, ఇంకా సీరియస్ అఫెన్స్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేసినట్టు అవుతామా లేదా? చిన్న పిల్లలు మీలాగా 15-16 years యాక్సిడెంట్లో చనిపోయి వాళ్ళ పేరెంట్స్కి ఎంత లాస్, అది ఎంత బాధ ఉంటుంది. అవునా? మనము ఈ లైఫ్ మనకి దేవుడు ఇచ్చాడు, మనం ఏమి చేయకుండా అట్లా చనిపోతే మన పేరెంట్స్కి ఏంటి నష్టం కదా, అది తీరని లోటు. అట్లాంటివి చేయకుండా, లైసెన్స్ లేకుండా బండ్లు నడిపించి, ర్యాష్గా నడిపించి, వెనకాల అమ్మాయిలను కూర్చోబెట్టుకొని తిప్పి ఇట్లాంటి పనులు చేయకండి. అఫెన్సెస్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగేన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్. ఈ అఫెన్సెస్ బిలో 18 years ఆఫ్ ఏజ్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరికైనా లైంగిక దాడి జరిగితే
వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాక్ట్ వచ్చింది. పోలీస్ చుట్టూ తిరగడం, కోర్టు చుట్టూ తిరగడము, మళ్ళీ అది మన ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుందేమో అని అనుకొని చాలామంది చెప్పరు. ఈ కేసెస్లో మీకు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే పోలీస్ వాళ్ళు మీ ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. ఎవరికి కూడా చెప్పరు మీ ఐడెంటిటీ, ఎవరు ఇన్ఫార్మ్ చేసిన సంగతి చెప్పరు, ఎవరు విక్టిమైజేషన్ అయిన వాళ్ళ పేర్లు కూడా చెప్పరు. 2 చేతులు లేవు కానీ క్రికెట్ ఆడగలడు. తన శరీరానికి మాత్రమే వైకల్యం అని చెప్పాడు. అటువంటి వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా తాను అనుకున్న గమ్యాన్ని చేరుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కాశ్మీర్కు చెందిన అమీర్కు విధి అన్యాయం చేసింది. పుట్టుకతోనే చేతులు లేవు కానీ క్రికెట్లో రాణించాలని కాళ్లతో క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. ప్రపంచ స్థాయిలో రాణించి తన పేరును సార్థకం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న క్రికెట్ రారాజు సచిన్ సైతం అమీర్కు అభిమానిగా మారాడు. అమీర్ను స్వయంగా తన ఇంటికి ఆహ్వానించి సన్మానించి అభినందనలు తెలిపారు. सर आज मुझे इतनी खुशी मिल गई सर, जैसे मुझे पता चला सर आ रहे हैं। आपका जब वीडियो देखा मैंने कहा कि मुझे मिलना ही है, एक ना एक दिन मिलना ही है। जिंदगी में उम्मीद नहीं हारी सर, और ये सोचा, ये मान के मैं चला कि मुझे जो ख्वाब है मुझे पूरा करना है। धीरे 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 करके जैसे सीखा, फिर मैं कॉलेज पहुंचा, गेट के पैरा क्रिकेट टीम में आया। हाँ। तो वहाँ से फिर 2013 में मैंने पहला जो नेशनल खेला। लेकिन आज मैं जहाँ मैं हूँ सर, वो सर आपके कारण से, और इसका मेरा इंस्पिरेशन सबसे ज्यादा वो सचिन सर ही रहा है सर, वो है सर। सर आज आपने जो काम करके दिखाया है वो कोई नहीं कर पाएगा। इसलिए मैंने पूछा कि आपकी उम्र क्या थी उस टाइम। आपकी उम्र 8 थी आपने बताया। तो 8 साल के बच्चे को इतने चैलेंजेस, इतना बड़ा सदमा, मेंटल जो एक ट्रॉमा होता है, उसको ओवरकम करना और लाइफ में आगे जाके दूसरों के लिए इंस्पिरेशन बनना, ये बहुत बड़ी अचीवमेंट है। शायद आप जानते नहीं कि आपने क्या किया है। अरे बोलो सर। बैठो यहीं पे बैठो और इस तरफ देखो नहीं, मैं कुछ करने वाला हूँ, तो वहीं पे ठहरो। ये शायद आपको पसंद है। हमने लिखा है टू आमिर द रियल हीरो कीप इंस्पायरिंग। आप रियल हीरो हो। हाँ, अभी मुझे आपका कैसा स्टांस है सब कुछ दिखाओ जरा, मैं भी कोशिश करूँगा। चलो। ये बैट ऐसे रहता है, बिल्कुल ऐसे करता हूँ, ऐसे और यहाँ सुपर। इसे आप बिल्कुल। ओह चलो हम दोनों इतना टाइम फॉरवर्ड डिफेंस करें। मेरी वाइफ और मेरा जो बेटा है वो भी आए हुए हैं यहाँ पे बोला। हाँ सर। हमें बहुत खुशी है कि आज हम मिल पाए। जैसे मैं हम ख्वाब देख सच में। एक मिनट ठहरो, मैं कुछ लेके आता हूँ। सबको बोले कि मन लगा के खेलिए और एंजॉय करा। आइए आप ही आइए। आओ तुम मेरे साथ यहाँ पे। ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.